ప్రైజ్ ది లార్డ్. సామెతలు 1వ అధ్యాయము 11వ వచనము. మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచియుందుము, నిర్దోషి అయిన యొక్కని పట్టుకొనుటకు దాగియుందుము. పరిశుద్ధ గ్రంథంలో ప్రాణం తీయటానికి పొంచి ఉండేవారు అని ఎవరిని గూర్చి, ఎటువంటి వారిని గూర్చి పోల్చబడినది అనంటే దొంగ, వేటగాడు, క్రూరమైన మనస్తత్వం కలిగిన జంతువులకు, దుష్టులకు పోల్చబడినది. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనము. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకు తిరుగుచున్నాడు. ఇక్కడ సాతాను ఒక గర్జించే సింహం వలె ఒక సూచనగా ఉన్నది. ఒక వేటగాడు ఎటువంటి విధముగా ప్రాణం తీయటానికి ప్రయత్నిస్తాడో ఆ విధానమును ఇక్కడ ఈ వాక్యం వివరిస్తుంది. నిర్దోషుల ప్రాణము తీయటానికి పొంచి ఉండేవారిని గురించి మనము ఉదాహరణ చెప్పుకోవాలి అనంటే ప్రాముఖ్యంగా మనకు నిర్దోషి అయిన తన తమ్ముడు హేబేలు ప్రాణము తీసిన కయ్యను మనకు వెంటనే గుర్తుకు వస్తాడు. ఆదికాండము 4వ అధ్యాయం 8వ వచనంలో దీని గురించి వ్రాయబడి ఉన్నది. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడిన వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. నిర్దోషులు అని దేవుని వాక్యము ఎవరిని గురించి తెలియజేస్తుంది అనంటే దేవుని ఉపదేశాలను అనుసరించి వాక్యానుసారముగా నడిచే వారిని నిర్దోషులు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్యమునకు భయపడి దేవునికి పరిచర్య చేసేవారిని దేవుని పరిచారకులు, నిర్దోషులు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన రక్తం చేత కడగబడి ఎటువంటి దోషము లేకుండా పరిశుద్ధపరచబడిన వారిని కూడా నిర్దోషులు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రాణం తీసేవారిని ఒక దొంగకు పోల్చి చెప్పాలి అనంటే రాజ్య నియమాలకు విరోధమైన చీకటి పనులను చేస్తూ ప్రజల ప్రాణాలను తీస్తూ నశింపజేస్తూ వచ్చేవారిని దొంగలు అని అంటారు. ఈ దొంగలు మన దగ్గర ఉన్నటువంటి శ్రేష్టమైన తలాంతులను, సామర్థ్యములను వాటిని దోచుకుంటానికి, దొంగతనం చేయటానికి, మనలో జీవింపచేసే జీవము అనేది లేకుండా చేసి మనలను మృతులుగా చేయటానికి, ఏమాత్రమునూ కనికరం అన్నది లేకుండా మన జీవితమును నాశనం చేయటానికే ఈ దొంగలు వస్తారు. సాతాను దేవుని ప్రజల దగ్గరకు ఒక దొంగలాగా వస్తాడు అని అంటే సాతాను అనేక పరిస్థితుల ద్వారా మన దగ్గరకు వస్తాడు. చాలా సంవత్సరాల క్రితము నేను దేవునిలోకి వచ్చిన క్రొత్తలో నాకు ఒక కళ పదే వస్తూ ఉండేది. అది ఏమిటంటే నేను నివసిస్తున్న ఇంటిలో ఇంటి తలుపులు చాలా బలహీనముగా ఉండేవి. ఏదైనా తోస్తే ఆ డోరు గొళ్ళెము ఊడి వచ్చేటట్లు అంత బలహీనముగా ఉండేది. ఎక్కువగా నాకు కలలో సింహం, పులి గర్జిస్తూ ఉన్నట్లు, నేనున్న ఇంటికి సమీపంగా వస్తున్నట్టు నాకు ఆ కలలో వాటి స్వరం వినబడుతూ ఉండేది. అడవి మృగములు వస్తున్నాయి అని నాకు ఆ కళ్ళు తెలిసినప్పుడు వెంటనే నేను ఇనుప గొలుసులతో ఆ డోర్స్ని గట్టిగా బిగించి కడుతూ ఉండేదాన్ని. నాకు వెంటనే మెలకువ వచ్చేసేది. నాకు ఎప్పుడు ఇటువంటి కళ వచ్చినప్పుడు ఆ కళలకు అర్థమేంటో నాకు అప్పుడు అసలు అర్థమయ్యేది కాదు. నాకు దాని గురించి తెలియజేసే జ్ఞానం కలిగిన వారు కూడా నాకు అందుబాటులో ఎవరు ఉండేవాళ్ళు కాదు. కానీ నాకు మెలకువ వచ్చిన ఆ సమయంలో నాకు ఒక్కటి మాత్రం అర్థమయ్యేది. నాకు ఏదో ప్రమాదం రాబోతుంది, నేను ఎక్కువగా ప్రార్థించాలి, ప్రార్థన ద్వారా ఈ ప్రమాదం నుంచి నేను తప్పించుకోవాలి అన్న ఒక్క విషయం మాత్రం నాకు అప్పుడు అర్థమయ్యేది. యేసుక్రీస్తు ప్రభు వారిని మనం విశ్వసించిన తర్వాత ఈ లోకంలో మనం నివసించడానికి ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది ఎలా ఉంటుందో అలానే మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించడానికి ఆత్మ సంబంధమైన ఒక ఇల్లు అన్నది కట్టబడుతుంది. అది దేవుడు మనకిచ్చిన విశ్వాసమును బట్టి, మనము కలిగి ఉన్న ఆత్మ సంబంధమైన సామర్థ్యాలను బట్టి ఆ ఇల్లు అన్నది కట్టబడుతుంది. మనలో కట్టబడుతున్న ఆత్మ సంబంధమైన ఇంటికి పునాది యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మన ఆత్మ సంబంధమైన గృహము కట్టబడుతుంది. అందుకని అబ్రహాము దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, అద్రుడు పునాది గల పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తాము. వాక్యం అనే యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఒక ఆత్మ సంబంధమైన గృహముగా కట్టబడుతున్న మనము మన ఇంటి తలుపు, గొల్లెము బలహీనముగా ఉంటే దేవుడు మనకి ఇచ్చిన విశ్వాసంతో కూడిన తలాంతులను, సామర్థ్యాలను, దేవుని జీవమును దొంగిలించడానికి, మృతమైన స్థితిలోనికి తీసుకువెళ్ళటానికి దొంగలు రావచ్చు, అడవి మృగములు రావచ్చు. మన ఆత్మ సంబంధమైన గృహంలోనికి ఈ అడవి జంతువులు, ఈ దొంగలు ఎలా వస్తారు అని అంటే రోగాల ద్వారా, నిందల ద్వారా, కష్టాలు, శ్రమల ద్వారా, లేమి ద్వారా, నిరాశ ద్వారా, అవిశ్వాసం ద్వారా, ఇలా అనేక రకములైన మన మనసు దేవుని వైపు ఉంచలేని, దేవునిపై దృష్టి పెట్టలేని వాటితో ఇవి మన ఇంటిలోకి వస్తాయి. ఇవి వచ్చినప్పుడు మనకు కలిగినది ఏది కూడా, మనకు సంబంధించిన జీవం అనేది ఏది కూడా నష్టపోకుండా కాపాడుకోవాలి అని అంటే మనకు అప్పుడు కావాల్సింది దేవుని యందు మనం ఉంచాల్సిన విశ్వాసం, మనతో మాట్లాడే, మనలను బలపరిచే దేవుని వాక్యము, మన స్థితిని దేవునికి తెలియజేసే ప్రార్థన. దేవుని ప్రార్థించినప్పుడు, మనం దేవునికి మన అవసరత చెప్పినప్పుడు, మన స్థితిని తెలియజేసినప్పుడు మనకు చాలా ధైర్యం కలుగుతుంది. ఈ ధైర్యం అనేది మనకు ఎలా వస్తుంది అనంటే దేవుడు నా ప్రార్థన ఆలకించాడు అన్న విశ్వాసం మనకు కలిగినప్పుడు. ఈ విశ్వాసం అనేది ఎలా వస్తుంది అంటే దేవుని వాక్యాన్ని మనం వినటం, చదవటం ద్వారా.
ఇటువంటి శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన లక్షణాలను సామర్థ్యాలను మనము కలిగి ఉన్నప్పుడు సాతాను దొంగల గర్జించే సింహంలా ఏ రూపంలో మన ఆత్మీయ గృహంలోనికి వచ్చినప్పటికీ దానిని జయించే శక్తి మనము కలిగి ఉంటాము. దుష్టుడైన సాతాను మనలో నశింప చేయటానికి దోచుకోవటానికి వస్తే యేసుక్రీస్తు ప్రభువారు తనను విశ్వసించిన ప్రజలందరికీ సమృద్ధి అయిన జీవం కలగటానికి వస్తారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్.